సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. కాలా నమక్ అనే ఒక రైస్ వెరైటీ, కాలా నమక్కి 2012లోనే జిఐ ట్యాగ్ వచ్చింది. ఇది నేపాల్ అంటే సదరన్ నేపాల్ తెరాయ్ ప్రాంతం, తర్వాత నార్త్ ఈస్ట్ యూపీ ఆ ప్రాంతాల్లో ఎక్కువ పండే రైస్ అన్నమాట. మీకు తెలుసు కదా, జిఐ ట్యాగ్ వచ్చిందంటే ఆ వెరైటీకి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆ ప్రాంతాన్ని నుంచి అది వచ్చిందని ఒక గుర్తింపు అనమాట. దేశంలో దాదాపు 17 రైస్ వెరైటీస్కి జిఐ ట్యాగ్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ చాలా రాష్ట్రాలకు చెందిన బాస్మతి రైస్ కూడా జిఐ ట్యాగ్ ఉంది. గోబిందో భోజ్ అనే వెస్ట్ బెంగాల్ రైస్ వెరైటీ, తులై పంజీ అనే వెస్ట్ బెంగాల్ రైస్ వెరైటీ, అంబే మోహార్ రైస్ మహారాష్ట్ర రైస్ వెరైటీ, జోహార్ రైస్ అస్సాం రైస్ వెరైటీ, ఇలా రకరకాల రైస్ వెరైటీస్కి జిఐ ట్యాగ్స్ ఉన్నాయి. అయితే కాలా నమక్ అనేది, కాలా అంటే మనకు తెలుసు కదా, హిందీలో బ్లాక్ అని చెప్పి, దీని యొక్క పైన ఉండే రైస్ హస్క్ ఏదైతే ఉంటుందో అది నల్ల రంగులో ఉంటుంది. అండ్ గింజ మీద, ఆ గ్రెయిన్ మీద నల్ల షేడ్ ఉంటుంది. అయితే ఇది పూర్తిగా నల్లగా ఉండదు. అయితే మణిపూర్లో చాకో రైస్ అని ఒక రైస్ వెరైటీ ఉంది. చకో రైస్ వెరైటీకి మాత్రం కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట. మణిపూర్ చెందిన చకో రైస్, అది పూర్తిగా నల్లగా ఉంటుంది అనమాట. అయితే ఈ కాలా నమక్ అనేది, దీనికి చాలా విశిష్టత ఉంది. మామూలు రైస్లో ఉండే ప్రోటీన్ కంటెంట్ కంటే దీనిలో ప్రోటీన్ కంటెంట్ దాదాపు డబుల్ ఉంటుందంట. ఇది ఒక గొప్పతనం. అయితే రెండోది, దీనికి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. గౌతమ్ బుద్ధుడు తనకి ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత బౌద్ధాయ నుంచి ఆయన ఆ ప్రాంతం నుంచి అంటే ప్రాంతం స్పెసిఫిక్ తెలియకపోయినా ఒక ప్రాంతం నుంచి ఈ రైస్ వెరైటీని తీసుకొచ్చి గిఫ్ట్గా బహుకరించాడంట. అంటే దీని ఫ్రాగ్రెన్స్ చాలా స్పెషల్గా, చాలా డిఫరెంట్గా ఉంటుందంట. అంటే దీని సువాసన డిఫరెంట్గా ఉంటుందంటే ఈ కాలా నమక్ది. సో దీనికి హిస్టారికల్ ఇది కూడా ఉంది. తర్వాత ఈ రైస్లో జింక్ కానీ ఇతర మినరల్స్ కానీ బెటర్గా ఉంటాయని కూడా అంటుంటారు. డయాబెటీస్ పేషెంట్స్ మీద కూడా ఈ రైస్, అంటే దీనిలో గ్లూటెన్ కంటెంట్ చాలా 0 ఉంటుందని కూడా ఇంకా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. ఇది షుగర్ పేషెంట్స్ కూడా మంచిది అంటున్నారు. అయితే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, మీకు తెలుసు అది పూసాలా ఉందని, ఈ కాలా నమక్ వెరైటీస్ 2 తయారు చేశారనమాట. ఎందుకు తయారు చేశారంటే, కాలా నమక్ అనే రైస్ ప్రొడక్టివిటీ తక్కువ ఉంది. దాంతోపాటు ఇది గ్రెయిన్ సైజ్ పెద్దగా ఉండి స్టెమ్ సైజ్ చిన్నగా ఉండటం వల్ల గ్రెయిన్స్ ఇరిగిపోతున్నాయంట. దాంతో రైతులకు నష్టం వస్తుంది. దాంతో డ్వార్ఫ్ వెరైటీ ఒకటి చేసుకొచ్చారు. పూసా నరేంద్ర కాలా నమక్ 1638 ఒకటి, పూసా నరేంద్ర కాలా నమక్ 1652 ఒకటి. ఈ 2 వెరైటీస్ని ఈ ఇండియన్ అగ్రికల్చర్ రైస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేశారు. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ రైస్ వెరైటీస్ని తయారు చేశారు. డ్వార్ఫ్ ఇవి ఇంకా తయారు చేశారు. ఎక్స్పెరిమెంట్స్ అయిపోయినాయి. ఒక వెరైటీని మనం కాపాడటం వల్ల ఒక జిఐ ట్యాగ్ ఉన్న రైస్ వెరైటీని మనం స్పెషల్గా ప్రొటెక్ట్ చేస్తున్నట్టు, అంతరించిపోతున్న ఒక వెరైటీని. రెండోది, దీనికి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న రైస్ వెరైటీని మనం ప్రొటెక్ట్ చేస్తున్నట్టు. మూడోది, భవిష్యత్తులో ఇది షుగర్ పేషెంట్స్కి బెటర్గా వర్కౌట్ అయ్యే రైస్ వెరైటీని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు. నాలుగోది, దీని ప్రొడక్టివిటీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతకు మించి దీనిలో ప్రోటీన్ స్ట్రెంత్ కానీ, జింక్ కానీ, ఇతర దీనిలో రిచ్నెస్ కానీ, విటమిన్ రిచ్నెస్ కానీ పెరిగే రైస్ వెరైటీ కూడా మనకు లభించినట్టు అవుతుంది. దాంతోపాటు మీకు తెలుసు, రైస్ వెరైటీస్కి భారతదేశం చాలా పాపులర్ అని చెప్పి, ఇతర రైస్ వెరైటీస్ కూడా ఒక వెరైటీని మనం కాపాడటం వల్ల దీని మెథడాలజీ కూడా, అంటే దీన్ని కొంచెం చిన్న చిన్న మార్పులు చేసి అన్ని రకాల రైస్ డైవర్సిటీని మనం కాపాడుకునే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట.